Hello and welcome to Tara IAS. Think IAS, Think Tara. Welcome to Sardi series. Your one-stop destination for current affairs for UPSC Prelims 2025. Myself Venkat Devarkonda, I am your current affairs faculty. Without any further delay, let's start our session. Let's start our discussion with question number 1. Consider the following aircrafts. Rafale, MiG-29, Tejas Mk1. So, how many of the above are considered 5th generation fighter aircraft? సో పైన కొన్ని ఫైటర్ జెట్స్ యొక్క నేమ్స్ ఇచ్చారు. వాటిలో 5th జనరేషన్ యొక్క జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారనమాట. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా చైనా నుంచి వచ్చిన డేటా ఏదైతే ఉందో అక్కడ నుంచి రిలీజ్ అయిన కొన్ని మీడియా పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే చైనా ఈజ్ వర్కింగ్ ఆన్ 6th జనరేషన్. ఆల్రెడీ చైనా దగ్గర 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వాటిని మరింత అడ్వాన్స్ చేస్తూ వాళ్ళు వర్క్స్ అనేది చేస్తూ ఉన్నారు. బట్ మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో మన దగ్గర ఇంకా 5th జనరేషన్ ఫైటర్ జెట్ అనేది అవైలబుల్గా లేదు. మన దగ్గర అవైలబుల్గా ఉన్నది 4.5 జనరేషన్ అనమాట. 5th జనరేషన్ అనేది ఇంకా మన దగ్గర లేదు. బట్ చైనా దగ్గర ఉంది. దాన్ని ఇంకా అడ్వాన్స్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క నేమ్స్ ఇచ్చారు చూడండి. రఫేల్, MiG-29, తేజస్ Mk1. వీటిలో 5th జనరేషన్ ఐడెంటిఫై చేయమంటున్నారు. సో వీడియోని పాజ్ చేయండి, క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రఫేల్. సో రఫేల్ ఏదైతే ఉందో ఇది 4.5th జనరేషన్ అనమాట. నెక్స్ట్ MiG-29 వచ్చేసరికి ఇది 4th జనరేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి తేజాస్ Mk1. ఇది మనదే, ఇది కూడా 4.5 జనరేషన్ అనమాట. ఓకే, సో రఫేల్, MiG-29 యాజ్ వెల్ as తేజాస్ Mk1. మరి ఈ మూడిట్లో అసలు 5th జనరేషన్ ఫైటర్ జెట్ అనేది లేదు. సో ఆప్షన్ డి, నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫైటర్ జెట్స్లో జనరేషన్స్ని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే డిపెండ్స్ అపాన్ ద టెక్నాలజీ, డిపెండ్స్ అపాన్ ఇట్స్ క్యాపబిలిటీస్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు మొబైల్ నెట్వర్క్స్ తీసుకోండి. సో ఫస్ట్ జనరేషన్ 1G, 2G, 3G, 4G, 5G. ప్రజెంట్ మనం 5Gని యూజ్ చేస్తున్నాము అండ్ ఫ్యూచర్లో 6G కూడా రాబోతుంది. మరి వీటి మధ్య వేరియేషన్స్ ఏంటి? వేరియేషన్స్ వచ్చేసరికి డేటా యొక్క స్పీడ్ అనమాట. ఓకే, మనకు డౌన్లోడింగ్ స్పీడ్ కానీ లేకపోతే అప్లోడింగ్ కానీ డౌన్లోడింగ్ కానీ వీటి యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. డేటా లేటెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ మీడియా ట్రాన్స్ఫర్ కూడా చాలా క్విక్గా జరుగుతుంది. ఓకే, సో వీటి యొక్క అడ్వాన్స్మెంట్స్ని బేస్ చేసుకుని మనం 1G, 2G, 3G అలా మనం తీసుకుంటూ వచ్చామన్నమాట. డిపెండ్స్ అపాన్ ద కెపాసిటీ. సేమ్ ఇలాగే ఫైటర్ జెట్స్లో కూడా ఉంటాయి. సో ఫైటర్ జెట్స్ యొక్క స్పీడ్స్ని బేస్ చేసుకొని అంటే అది సూపర్ సోనిక్లో వెళ్తుందా, సబ్సోనికా, సోనికా, ట్రాన్సోనికా ఇలా ఉంటాయి కదా. సో వాటిని బేస్ చేసుకొని దాంట్లో యూజ్ చేసే సెన్సార్స్ని బేస్ చేసుకొని లైక్ టెక్నాలజీ అండ్ దాంట్లో స్టెల్త్ టెక్నాలజీ ఉందా లేదా అని చెప్పి బేస్ చేసుకొని ఇలా మనం ఫైటర్ జెట్స్ని డివైడ్ చేసుకుంటూ వస్తాం. సో ఫస్ట్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో దీని యొక్క టైం పీరియడ్ వచ్చేసరికి ఫ్రమ్ 1943 to 1953. సో ఎగ్జాంపుల్స్ చెప్తాను, అందరూ నోట్ డౌన్ చేసుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆప్షన్స్ ఇచ్చి మ్యాచింగ్ చేయమని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ జనరేషన్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ME-262 అండ్ MiG-15. ఓకేనా, ఇవి ఫేమస్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకోటి కూడా ఉంటుంది, హాకర్, హంటర్. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ వచ్చేసరికి 1955 to 1970. దీని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి MiG-21F. MiG-15 వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్, MiG-21F వచ్చేసరికి సెకండ్ జనరేషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సుకోయి. చాలా ఫేమస్ ఇవి, సుకోయి Su-9 అనమాట. ఓకే, డన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ జనరేషన్. దీని యొక్క టైం పీరియడ్ ఫ్రమ్ 1960s to 1970. సో థర్డ్ జనరేషన్లో ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటంటే MiG-23. ఓకేనా, MiG-23. ఓకే, ఆ తర్వాత వచ్చింది 4th జనరేషన్. సో జనరల్గా 4th జనరేషన్లో మనకి 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి నార్మల్గా 4th జనరేషన్, దీని యొక్క అడ్వాన్స్డ్ వర్షన్ 4.5 అనమాట. సో 4th జనరేషన్ యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మిరాజ్ 2000 ఇదొకటి. ఆ తర్వాత MiG-29, ఇందాకది MiG-23, ఇది MiG-29 అనమాట. ఆ తర్వాత సుకోయి 27. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అనమాట ఫర్ 4th జనరేషన్. వీటి యొక్క అడ్వాన్స్మెంటే 4.5 జనరేషన్ అనమాట. సో దీంట్లో మనకు కనిపించే ఎగ్జాంపుల్స్ సుకోయి 30 MKI. ఓకేనా, సో సుకోయి 30 MKI. ఆ తర్వాత డసాల్ట్ రఫేల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మన క్వశ్చన్స్లో ఆప్షన్ ఇదే అనమాట. మన క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్ ఇదే, డసాల్ట్ రఫేల్. సో 4.5 జనరేషన్ అనమాట. ఓకే, సో దీంతోపాటు మన ఇండియాది కూడా ఉంది, అదే HAL తేజాస్. ఇక్కడ ఆప్షన్ కూడా అదే. ఓకేనా, సో MiG-29 4th జనరేషన్ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం.
ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, అన్నీ కష్టమే. సో ఇక్కడ నేను కొన్ని మెన్షన్ చేస్తాను, వాటిని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జనరేషన్లో MiG-15, సెకండ్ జనరేషన్లో MiG-21F అండ్ సుకోయి Su-9, థర్డ్ జనరేషన్లో MiG-21, ఫోర్త్లో MiG-29, 4.5లో డసాల్ట్ రఫేల్ యాజ్ వెల్ యాజ్ మన ఇండియాది తేజాస్ అనమాట. ఓకే, డన్. సో వీఆర్ డన్ విత్ 1, 2, 3, 4, 4.5. దెన్ వాట్ అబౌట్ ఫిఫ్త్ జనరేషన్? ఎస్, ఫిఫ్త్ జనరేషన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. సో వీటి యొక్క నేమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో లేటెస్ట్గా వచ్చాయి కాబట్టి వీటిని అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో గివ్ మీ ఎ సెకండ్. సో మీరు ఏమైనా గెస్ చేస్తారా? ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ నేమ్స్ ఏమన్నా తెలుసా? సో ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ కంట్రీస్ దగ్గర ఉన్నాయంటే, ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ దగ్గర 2 ఉన్నాయి. ఒకటి F-22 ర్యాప్టర్, మోస్ట్ ఇంపార్టెంట్, నేమ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. F-22 ర్యాప్టర్. తర్వాతది F-35 లైట్నింగ్ 2, F-35 లైట్నింగ్ 2 అనమాట. ఓకే, సో దీస్ 2 ఆర్ ద ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవైలబుల్ ఎట్ యునైటెడ్ స్టేట్స్. ఆ తర్వాత రష్యా. సో రష్యా దగ్గర ఉన్నది సుకోయి Su-57, సుకోయి Su-57 అనమాట. మరి వీళ్ళిద్దరి దగ్గర ఉంటే చైనా వాడు ఊరుకోడు కదా. సో వాడు కూడా తయారు చేశాడు. వాడి దగ్గర ఉన్నది చెంగుడు. వీడి నేమ్స్ నవ్వు వస్తాయి. చెంగుడు J-20. ఓకేనా. సో ప్రెజెంట్ వరల్డ్ వైడ్గా అవైలబుల్గా ఉన్న ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ వచ్చేసరికి ఇవే. యునైటెడ్ స్టేట్స్లో F-22 ర్యాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లైట్నింగ్ 2, దీన్నే F-35 అంటారు. సుకోయి Su-57, చెంగుడు J-20. దెన్ వాట్ అబౌట్ ఇండియా? మరి ఇండియా ఏం చేస్తుంది అంటే, ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇండియా కూడా వర్క్ చేసింది ఫిఫ్త్ జనరేషన్ జెట్ని తీసుకురావడానికి. సో ఇండియా తీసుకురాబోయే జెట్ యొక్క నేమ్ వచ్చేసరికి హాల్ AMCA. సో ఇక్కడ హాల్ అంటే తయారు చేసేవాళ్ళు అనమాట కంపెనీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. AMCA స్టాండ్స్ ఫర్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సో దీన్ని తయారు చేస్తున్నారు, ప్రజెంట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఓకేనా. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, నన్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఆర్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఎక్సెసివ్ నైట్రేట్ కంటామినేషన్ ఇన్ గ్రౌండ్ వాటర్? ఓకేనా. సో గ్రౌండ్ వాటర్లో నైట్రేట్ కంటామినేషన్ అనేది ఎక్కువగా జరిగితే ఎటువంటి ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి? సో ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ హెల్త్ ఇష్యూస్ సచ్ యాజ్ మిథిమోగ్లోబినేమియా. దీన్నే బ్లూ బేబీ సిండ్రోమ్ అని చెప్పి కూడా పిలుస్తాం. ముఖ్యంగా ఇన్ఫాంట్స్లో ఈ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి అంటున్నారు. ఓకే. కాంట్రిబ్యూట్స్ టు యూట్రోఫికేషన్ ఇన్ వాటర్ బాడీస్ లీడింగ్ టు ఆక్వాటిక్ లైఫ్ డిగ్రేడేషన్. సో యూట్రోఫికేషన్ కూడా జరుగుతుంది అంటున్నారు. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ సాయిల్ ఎసిడిఫికేషన్ ఎఫెక్టింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. సో సాయిల్ యొక్క pH వాల్యూ కూడా తగ్గిపోతుంది అని చెప్పి అంటున్నారు. సో వీడియోని పాజ్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా మనకు బోర్డ్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ఉంది కదా, వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం మనకు ఒక డేటా తెలిసింది. ఆ డేటా ఏంటంటే, అరౌండ్ 440 డిస్ట్రిక్ట్స్లో ఉన్న గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో దీంట్లో నైట్రేట్ యొక్క క్వాంటిటీ అనేది చాలా ఎక్సెసివ్గా ఉంది. ఓకేనా. సో 440 డిస్ట్రిక్ట్స్లో గ్రౌండ్ వాటర్లో నైట్రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇదే బోర్డు ప్రీవియస్గా రిపోర్ట్ని ఎప్పుడు తయారు చేసింది అంటే 2017లో చేసింది. సో 2017లో వచ్చిన డేటా ప్రకారం మనకి తెలిసింది ఏంటంటే 359 డిస్ట్రిక్ట్స్లో గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్ వాటర్లో నైట్రేట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంది. సో 2017 ప్రకారం ఎన్ని జిల్లాల్లో గ్రౌండ్ వాటర్లో నైట్రేట్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది? 359 డిస్ట్రిక్ట్స్ అనమాట. మరి ప్రజెంట్ 2023 ఈ డేటాను బేస్ చేసుకుని రిలీజ్ చేస్తే ఎంత వచ్చింది? 440 డిస్ట్రిక్ట్స్ అనమాట. అంటే డిస్ట్రిక్ట్స్ అనేవి పెరిగాయి. ఒకప్పుడు 359 డిస్ట్రిక్ట్స్లో నైట్రేట్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది, ఇప్పుడు 440 డిస్ట్రిక్ట్స్కి అది రీచ్ అయింది. సో ఇలాగే వెళ్తూ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో గ్రౌండ్ వాటర్లో నైట్రేట్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటే ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి దీని ద్వారా హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా క్రియేట్ అవుతాయి. వాటిలో ఒకటే ఈ బ్లూ బేబీ సిండ్రోమ్, ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మిథిమోగ్లోబినేమియా. సో ఈ డిసీజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి సరిగ్గా ఫంక్షనింగ్ చేయవు. ముఖ్యంగా రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తూ ఉంటాయి? ఆక్సిజన్ని సప్లై చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది వస్తుందో వాళ్ళ బాడీలో ఉన్న ఆర్బీసీస్ అనేవి సరిగ్గా ఫంక్షనింగ్ చేయవు. సో ఆక్సిజన్ సప్లై అనేది సరిగ్గా జరగదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ వన్ చూడండి, యూట్రోఫికేషన్. ఎస్, యూట్రోఫికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా ఈ నైట్రేట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నైట్రోజన్ నుంచి వస్తుంది. ఈ నైట్రోజన్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఫర్టిలైజర్స్ నుంచి వస్తాయి. సో ఫర్టిలైజర్స్ని మనం ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటాం.
సో ఈ స్ప్రే చేసిన ఫర్టిలైజర్ అనేది వాటర్ ద్వారా వచ్చి ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఒక చిన్న లేక్లో కానీ పాండ్లో కానీ కలెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఎక్సెసివ్ న్యూట్రియంట్స్ అనేవి వచ్చి ఈ లేక్లో కానీ పాండ్లో కానీ కలెక్ట్ అవుతూ ఉంటే అక్కడ మనకి కనిపించే ఫినామినన్ ఏంటంటే యూట్రోఫికేషన్. సో యూట్రోఫికేషన్ ఏం జరుగుతుంది? సో ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఎక్సెసివ్ న్యూట్రియంట్స్ వచ్చి ఆ పర్టికులర్ వాటర్లో కలుస్తాయి. ఎప్పుడైతే వాటర్లో కలుస్తాయో పైన మనకి ఆల్గే అనేది క్రియేట్ అవుతుంది. ఆల్గే అనేది బాగా డెవలప్ అవుతుంది, ఎందుకంటే వాటికి కావాల్సిన ఫుడ్ అనేది ఇప్పుడు ఉంది కాబట్టి ఈ న్యూట్రియంట్స్. సో చక్కగా ఆల్గే అనేది ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట వాటర్ సర్ఫేస్ మీద. సో ఎప్పుడైతే ఆల్గే అనేది బాగా క్రియేట్ అయిపోయి టాప్ లేయర్ మొత్తం కవర్ అయిపోతుందో లోపలికి సన్లైట్ అనేది రాదు. ఎప్పుడైతే లోపలికి సన్లైట్ రాదో లోపల ఉన్న స్పీషీస్కి ఫుడ్ అనేది క్రియేట్ అవ్వదు, బికాస్ సన్లైట్ లేకపోతే ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి. సో లోపల ఉన్న స్పీషీస్ అనేవి చనిపోతాయి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సన్లైట్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్. సో దీ కండిషన్ మనం ఏమంటామంటే ఆల్గల్ బ్లూమ్ అంటాం. ఇదంతా ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ యూట్రోఫికేషన్. యూట్రోఫికేషన్ ఎందుకు జరుగుతుంది? ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్లో ఏముంటుంది? నైట్రోజన్ వల్లే మనకి నైట్రేట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో సెకండ్ వన్ కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సాయిల్ ఎసిడిఫికేషన్. ఎస్, దీని ద్వారా కూడా సాయిల్ ఎసిడిఫికేషన్ జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఎక్సెసివ్గా నైట్రేట్స్ని యూజ్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా సాయిల్ యొక్క pH వాల్యూ అనేది తగ్గిపోయి ఎసిడిక్లోకి మారిపోతుంది అనమాట. సో దీని ద్వారా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మీద కూడా సివియర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. Let's look at question number 3. Which of the following is a defining characteristic of ants as eusocial insects? So ants ని మనం eusocial insects అని చెప్పి పిలుస్తాము. ఎందుకు పిలుస్తాం? వాట్ ఈస్ ద రీజన్? అసలు ఫస్ట్ eusocial అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బిహేవియర్. సో ఇది జనరల్గా కొన్ని గ్రూప్స్ పర్ఫామ్ చేస్తాయి. ఆ గ్రూప్స్లోకి ఏమేమి వస్తాయంటే ఈ యాంట్స్ కానీ లేకపోతే బీస్ కానీ ఇటువంటివి వస్తాయి అన్నమాట. ఓకేనా? సో యాంట్స్, బీస్ ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. లేకపోతే వాస్ప్ కూడా వస్తుంది. ఓకే, సో యూసోషియల్ అనేది ఇది ఒక బిహేవియర్, ఒక గ్రూప్ అనేది ఇలా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఏదైనా ఒక గ్రూప్ని యూసోషియల్ అని చెప్పి పిలవాలి అంటే అక్కడ కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మనకి కనపడాలి. సో ఏంటా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అంటే చెప్తాను చూడండి. ఫస్ట్ అక్కడ మనకి అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ గ్రూప్లో ఉన్న అడల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడల్ట్స్ కొన్ని గ్రూప్స్ లాగా ఫామ్ అయిపోతాయి. ఓకేనా? సో అడల్ట్స్ ఒక గ్రూప్స్ లాగా ఫామ్ అవుతాయి. తర్వాత కోఆపరేటివ్ కేర్ అనేది మనకి కనిపిస్తుంది. కోఆపరేటివ్ కేర్. సో అడల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయంటే చిన్న చిన్న యాంట్స్ కానీ లేకపోతే బీస్ కానీ ఉంటాయి కదా, వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే వాటికి కావాల్సిన నీడ్స్ని ఇవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో అడల్ట్స్ అనేవి గ్రూప్ లాగా ఫామ్ అయిపోతాయి. అక్కడ కోఆపరేటివ్ కేర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, డివిజన్ ఆఫ్ లేబర్ అనేది కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, దేర్ ఈజ్ ఎ డివిజన్ ఆఫ్ లేబర్, దేర్ ఈజ్ ఎ హైరార్కీ. ఎవరు ఏ వర్క్ చేయాలనేది కూడా అక్కడ క్లియర్ కట్గా ఉంటుందన్నమాట. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ అనేవి మనకి యాంట్స్లో, బీస్లో, వాస్ప్లో కనిపిస్తుంటాయి కాబట్టి వి కాల్ దోస్ గ్రూప్స్ యాజ్ యూసోషియల్ గ్రూప్స్. ఇప్పుడు క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. ఇండిపెండెంట్ సర్వైవల్ వితౌట్ ద నీడ్ ఫర్ గ్రూప్ ఇంట్రాక్షన్. ఇది ఇన్కరెక్ట్ అనమాట. నేనేమని చెప్పాను? గ్రూప్స్ లాగా ఫామ్ అవుతాయి. ఓకేనా? సో గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఇండిపెండెంట్ అంటున్నాడు, అసలు ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్, ఎక్సెప్షనల్ కోఆపరేషన్ అండ్ డివిజన్ ఆఫ్ లేబర్ ఫర్ కాలనీ ఫంక్షనింగ్. ఎస్. ఓకేనా? సో యాంట్స్ అన్ని ఒక కాలనీలో ఉంటాయి. సో అడల్ట్స్ అనే వాళ్ళు గ్రూప్ లాగా ఫామ్ అయిపోతారు. అండ్ దీంతో పాటు కోఆపరేటివ్ కేర్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి డివిజన్ ఆఫ్ లేబర్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ వెల్ as డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రోల్ ఆఫ్ ఐఎండి, ఇండియా మీటరలాజికల్ డిపార్ట్మెంట్, ఇన్ సపోర్టింగ్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎండి యొక్క రోల్ ఎలా ఉంటుంది? ఇది క్వశ్చన్ అనమాట. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? మన యొక్క ఐఎండి ఏదైతే ఉందో ఇది 150 ఇయర్స్ని కంప్లీట్ చేసుకోబోతుంది అనమాట. సో ఐఎండిని యాక్చువల్గా ఎప్పుడు మనం క్రియేట్ చేసాము అంటే ఇన్ ద ఇయర్ 1875, డేట్ వచ్చేసరికి January 15th. సో ప్రెజెంట్ 2025 January 15th ఇది 150 ఇయర్స్ని ఫినిష్ చేసుకోబోతుంది అనమాట. సో ఈ నేపథ్యంలో అసలు అగ్రికల్చర్లో దీని యొక్క రోల్ ఏంటో మనం మాట్లాడుకుందాం. ఆప్షన్స్ చూడండి. ఐఎండి హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ డెడికేటెడ్ ఆగ్రో మీటరలాజికల్ డివిజన్ టు ప్రొవైడ్ క్రాప్ స్పెసిఫిక్ వెదర్ ఫోర్కాస్ట్ అండ్ అడ్వైజరీస్. సో ఐఎండి ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా అగ్రికల్చర్ కోసం ఒక డివిజన్ని క్రియేట్ చేసింది అనమాట. దాని పేరే ఆగ్రో మీటరాలజీ డివిజన్. ఇదేం చేస్తుంది? క్రాప్ స్పెసిఫిక్గా వెదర్ ఫోర్కాస్ట్ని చేస్తూ ఉంటుంది, అడ్వైజర్స్ని ఇస్తూ ఉంటుంది అనమాట. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, ద డిపార్ట్మెంట్ లెవరేజెస్ శాటిలైట్ డేటా అండ్ న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ మోడల్స్ టు డెలివర్ రీజియన్ స్పెసిఫిక్ ఆగ్రో క్లైమేటిక్ అడ్వైజరీస్. సో మనకి అగ్రికల్చర్ అనేది రీజన్ టు రీజన్ మారుతుంటుంది, డిపెండ్స్ అపాన్ ద క్లైమేటిక్ కండిషన్స్. సో దానికి తగ్గట్టుగానే ఫోర్కాస్టింగ్ చేయాలి, దానికి తగ్గట్టుగానే ప్రిడిక్షన్ చేయాలి, దానికి తగ్గట్టుగానే డేటాని ప్రొవైడ్ చేయాలి. సో ఇదంతా మనం ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తాం? శాటిలైట్స్ నుంచి కలెక్ట్ చేస్తాం అనమాట. సో ఇది కూడా కరెక్టే.
IMD collaborates with global and national organizations to improve climate resilience in farming systems. Yes, IMD అనేది వేరియస్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్తో కానీ లేకపోతే అదర్ ఆర్గనైజేషన్స్తో కొలాబరేట్ అయ్యి అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్లాట్ఫామ్స్ లైక్ మేఘ్దూత్ హ్యావ్ బీన్ లాంచ్డ్ బై IMD టు ప్రొవైడ్ రియల్ టైమ్ వెదర్ బేస్డ్ అగ్రికల్చర్ అడ్వైజరీస్ టు ఫార్మర్స్. మోస్ట్ ఇంపార్టెంట్. సో మేఘ్దూత్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు IMD వాళ్ళు. ఎందుకు తీసుకొచ్చారు అంటే ఫార్మర్స్కి రియల్ టైం వెదర్ మానిటరింగ్ని బేస్ చేసుకొని అడ్వైజెస్ని ఇవ్వటానికి. సో ఇది కూడా కరెక్టే అనమాట. సో దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ IMD ఇన్ అగ్రికల్చర్. సో 150 yearsని ఇది ఫినిష్ చేసుకోబోతుంది. సో అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆప్షన్ డి 1, 2, 3 and 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో జాగ్రత్తగా వినండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్ ద ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ద ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అప్రూవ్డ్ బై క్యాబినెట్. సో రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ ఒక ఫండ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. ఆ ఫండ్ పేరు ఏంటంటే ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ విచ్ ఇన్ షార్ట్ కాల్డ్ యాజ్ ఫియట్. సో ఫియట్ మీద క్వశ్చన్ అనమాట. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో జాగ్రత్తగా వినండి. సో రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగింది. సో ఈ క్యాబినెట్ మీటింగ్లో అగ్రికల్చర్ రిలేటెడ్గా 3 డెసిషన్స్ని వాళ్ళు తీసుకున్నారు. 3 డెసిషన్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఆ 3 ఏంటి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ డెసిషన్ వచ్చేసరికి యూనియన్ క్యాబినెట్ ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది కదా, నథింగ్ బట్ క్రాప్ ఇన్సూరెన్స్, దీన్ని కంటిన్యూ చేయడానికి పర్మిషన్ అనేది ఇచ్చింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అండ్ రీస్ట్రక్చరింగ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి కంటిన్యూషన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఎప్పటి వరకు కంటిన్యూషన్ ఇచ్చారు అంటే 2025-2026 ఫినాన్షియల్ ఇయర్ వరకు అనమాట. సో దీనికోసం బడ్జెట్లో ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు అంటే 69,515 crores అనమాట. దాదాపు 70,000 కోట్లని అలొకేట్ చేశారు ఫర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అండ్ రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో దీన్ని యూజ్ చేసుకుని ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో 2 ఇంటర్లింక్ అయ్యే ఉంటాయి. సో సింగిల్ కాంపోనెంట్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకు వచ్చిన టాపిక్ ఏంటంటే ఇన్సూరెన్స్. ఏంటిదమ్మా ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, సో క్రాప్ అనేది డ్యామేజ్ అయిందా లేదా అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది? మనకి డేటా అనేది కావాలి, పిక్చర్స్ అనేవి కావాలి. సో దానికి సంబంధించిన డేటా కానీ పిక్చర్స్ కానీ మనం ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తాము? శాటిలైట్ నుంచి గ్యాదర్ చేస్తూ ఉంటాం. సో ఫర్ దట్ పర్పస్ మనకి టెక్నాలజీ అనేది బాగా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఓకేనా. సో మరింత టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం కోసమే వీళ్ళు ఏం చేశారు అంటే ఒక ఫండ్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరే ఫియట్ అనమాట, ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ. సో దీనికి ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు అంటే 824.77 crores అలొకేట్ చేశారు. 824.77 crores అమౌంట్ని అలొకేట్ చేశారు. సో ఇక్కడ మనం టెక్నాలజీని డెవలప్ చేయాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. సో వాళ్ళు 2 టెక్నాలజీస్ని మెన్షన్ చేశారు. ఒకటి వచ్చేసరికి ఎస్ టెక్. ఓకేనా, ఎస్ టెక్ అని చెప్పి ఒకటి ఉంటుంది. రెండోది విన్స్ అనమాట, WINDS విన్స్. సో ఎస్ టెక్ దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద ఈల్డ్ ఎస్టిమేషన్. సో టెక్నాలజీని యూజ్ చేసి మనం ఈల్డ్ని ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అది కూడా ఎలా చేస్తామంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఒక డేటాని తీసుకొని. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెదర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ విన్స్ అనే టెక్నాలజీని తీసుకొస్తున్నారు. సో ఎస్టెక్ ఒకటి, విన్స్ ఒకటి, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా ఫస్ట్ కాంపోనెంట్. మరి సెకండ్ డెసిషన్ వచ్చేసరికి ఇట్ ఈస్ రిలేటెడ్ టు డయామోనియా ఫాస్ఫేట్. సో డయామోనియా ఫాస్ఫేట్కి మనం ఏం చేస్తాము అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంటుంది. సో డయామోనియా ఫాస్ఫేట్ అనేది ఒక ఫర్టిలైజర్ అనమాట. సో ఫర్టిలైజర్స్ మీద గవర్నమెంట్ సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది కదా. సో సేమ్ అలాగే డయామోనియా ఫాస్ఫేట్ మీద కూడా సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ డయామోనియా ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో దీని సబ్సిడీ కోసం స్పెషల్గా ఒక ప్యాకేజ్ని తీసుకొచ్చింది. ఓకే, సో దే బ్రాట్ ఏ స్పెషల్ ప్యాకేజ్ ఫర్ డయామోనియా ఫాస్ఫేట్ ఫర్టిలైజర్ సబ్సిడీ. సో ఎంత అమౌంట్ అంటే 3,850 crores అనమాట. సో దీన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అంటే ఫ్రమ్ January 1st, 2025. ఎప్పటి వరకు ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంటుందంటే టిల్ December 31st, 2025, అంటే 1 year అనమాట. సో January 1st నుంచి December 31st వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో డయామోనియా ఫాస్ఫేట్ స్పెషల్ ప్యాకేజ్ 3,850 crores. ఇది సెకండ్ డెసిషన్. అండ్ థర్డ్ డెసిషన్ వచ్చేసరికి ఒక MOUని కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ MOU అనేది దేనికి సంబంధించినది అంటే నాన్ బాస్మతి రైస్ అనమాట. సో నాన్ బాస్మతి వైట్ రైస్. సో దీనికి సంబంధించిన MOU అనేది ఎవరెవరికి మధ్య డీల్ ఫిక్స్ అయింది అంటే ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా. ఓకేనా, సో ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా మధ్య ఈ నాన్ బాస్మతి వైట్ రైస్ యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో దాని గురించి డీల్ చేస్తూ ఒక MOUని అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ కూడా చేసుకున్నారు. ఓకే, సో ఇది 3 ఇంపార్టెంట్ డెసిషన్స్ అనమాట.
సో వీటిలో ఒకటి ఫియట్ అనమాట. సో ఫియట్ అనేది దేనికి సంబంధించినది? ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సో వీటికి సంబంధించిన టెక్నాలజీని అడ్వాన్స్మెంట్ చేయడం కోసం ఒక ఫండ్ని సెపరేట్గా క్రియేట్ చేశారు. అమౌంట్ వచ్చేసరికి 824.77 crores అనమాట. సో ఆప్షన్ బి చూడండి, ఇట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ 824.77 crore టు డ్రైవ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎన్షూరింగ్ బెటర్ రిస్క్ కవరేజ్ ఫర్ ఫార్మర్స్ అగేన్స్ట్ న్యాచురల్ కెలామిటీస్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 క్వశ్చన్స్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేసుకున్నాము. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. సో జాగ్రత్తగా వినండి, వీలైతే రన్నింగ్ నోట్స్ని మెయింటైన్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ tarais.com వెబ్సైట్ని విజిట్ చేయండి. అక్కడ మనం ప్లేస్ చేసే క్విజ్ని మీరు అటెంప్ట్ చేయండి, ఓకేనా? సో అటెంప్ట్ చేసిన తర్వాత ఈ సెషన్స్ని వాచ్ చేయండి. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ సెషన్స్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా అంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో మా యొక్క ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ ఇట్ లేదెన్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, జై హింద్.